రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఒకటి గుర్తొస్తుంది నాకు. అందరికీ ఏసీలో కూర్చోవడం అలవాటు అయిపోయింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అంటే ఒక స్టేట్ లీడర్ ఆయన, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద స్టేట్ కదా సీఎం గారు అనేసరికి ఆయన ఏసీలో కూర్చోవడం అలవాటు అయిపోయింది అనేంత పరిస్థితి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి మన స్టేట్ వెళ్తోంది, మన కంట్రీ ఎటు వెళ్తోంది. ఇన్ని సంవత్సరాల ఎంఎస్ఎంఈ పాలసీకి ఏమైంది, ఎందుకని మనం ఈరోజు అలాంటి మాటలు వినాల్సి వస్తుంది. అతి పెద్ద రాజ్యాంగం మనది. సో ఒక ఎంఎస్ఎంఈ పాలసీ ఉండి ప్రతిదానికి ఒక పోర్ట్ఫోలియో, ఒక మినిస్టర్, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అని చెప్పి అడిషనల్ సెక్రటరీ, ఇంత వ్యవస్థ ఉండి కూడా ఇవాళ రోజున ఒక కంట్రీ ఇంత ముందుకెళ్ళిపోయింది, మనం ఇంకా ఇక్కడ ఎందుకున్నాము అని మనం క్వశ్చన్ చేసుకోవడం అంటే ఇట్స్ అసలు ఈ రోజున తలదించుకోవాల్సిన పరిస్థితి అంటాను నేను. సో ఎందుకని అంటే అది మనం చేసుకున్నదే కదా. బీయింగ్ ఎ కామర్స్ మినిస్టర్, వాట్ యు హ్యావ్ బీన్ ఇంప్లిమెంటింగ్ పాలసీ లెవెల్లో మనం ఏం చేసాము ఇప్పుడు దాకా, అది చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. మళ్ళీ మనమే స్టేజ్ ఎక్కి ఇలా జరిగింది అని మాట్లాడితే మన వేలుతో మన కన్నును మనం పొడుచుకున్నట్టు కాదా? మనం ఏదైనా ఉంటే వర్కబుల్ అండ్ వయబుల్ మెథడాలజీస్ ని ఇంప్లిమెంట్ చేసి ఐ అప్రిషియేట్ ద ఆనరబుల్ మినిస్టర్, బట్ ఆయన ఏం చేసి ఉండాల్సింది, దాని కరెక్షన్ లో ఒక పాలసీ అమెండ్ చేయాల్సింది కదా. దివాకర్ గారు ఏమంటారు, ఒక పాలసీ అమెండ్ చేయాల్సింది కదా. ఆయన స్టేజ్ మీద ఆయన స్పీచ్ ఇచ్చారు, ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు, ఇలాంటివి చేసుంటే బాగుండేది, ఇలాంటివే చేస్తున్నాము మనము అని సొల్యూషన్ కూడా చెప్పాలి. యాక్చువల్లీ మనము ఇక్కడి వరకు మనం సంతోషించాలి. ఎందుకంటే మన రీసోర్సెస్ వల్ల, మనకున్న రీసోర్సెస్ వల్ల మీరు ఎంత రిస్ట్రిక్ట్ చేసినా, ఎంత ఎనేబుల్మెంట్ ఇవ్వకపోయినా కానీ వాళ్ళకున్న పవర్ తోటి వాళ్ళు సక్సెస్ చేసుకుంటూ వెళ్ళారు.